మిత్రులారా నమస్కారం. ఆరోగ్యం అవగాహన అనే ఈ చక్కని కార్యక్రమాల సిరీస్లో మనం ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో విలువైన అద్భుతమైన విషయాలు తెలుసుకుంటున్నాం. ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఎంతో ముఖ్యమైనటువంటి విషయం. ఇదే ఈ సీజనల్ వ్యాధుల్ని దూరం చేసే విటమిన్ సి గురించి. ఈ విటమిన్ సి ఉండేటువంటి ఒక చక్కని పదార్థాన్ని, చక్కని ఆహార ఔషధాన్ని మనం తయారు చేసుకొని వాడుకోబోతున్నాం. వాతావరణంలో మార్పులు సహజం. అందుకే ఆయుర్వేదం ఇలాంటి ఈ మార్పుల్ని ఋతుసంధి అంటుంది. ఈ ఋతుసంధిని యమదంష్ట్రలు అని కూడా అంటుంది. అంటే యముడి కోరలతో సమానం. ఒక సీజన్ నుంచి ఒక సీజన్లోకి మనం ఎంటర్ అయినప్పుడు అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. వర్షాకాలం, శీతాకాలం, వేసవికాలం, ఇలాగా ఈ కాలాలు మారుతూ ఉంటాయి. కాలాలు మారటం అనేది చాలామంది నిజానికి ఆస్వాదిస్తారు, ఆనందిస్తారు, ఎంజాయ్ చేస్తారు. అయితే ఈ కాలాల మార్పు చాలామంది ఆరోగ్యం పైన విపరీతమైన ప్రభావం చూపిస్తుంది. ఇలాగ కాలాలు మారినప్పుడల్లా అనేక రకాల సీజనల్ వ్యాధులు వస్తూ ఉంటాయి. జ్వరం, దగ్గు, జలుబు, ఇంకా చికెన్ పాక్స్ ఇలాంటి వ్యాధులు సాధారణంగా ఇలాంటి సమయంలో వస్తూ ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచుకోవటం అనేది దీనికి ముఖ్యం. అప్పుడు ఈ కాలానుగుణ వ్యాధుల్ని నివారించడానికి ఇది సహాయపడుతుంది. ప్రధానంగా వైటమిన్ సి ఉండేటటువంటి ఈ పండ్లు, కూరగాయలు, ఇలాంటి ఆహార పదార్థాలు, అలాగే జ్యూసులు, వీటిని తాగటం వల్ల, వీటిని తినటం వల్ల ఇమ్యూనిటీని, అంటే ఈ రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. ఇది ఒక చక్కటి మార్గం. అయితే మరి ఇప్పుడు ఈ విటమిన్ సి ఉండేటటువంటి ఆహారాలు ఏమిటి అంటే చాలా ఉన్నాయి. కానీ ఒక ప్యాలెటబుల్గా మీరు చక్కగా తయారు చేసుకొని దాన్ని ఏ శీతల పానీయమో, ఏ కూల్ డ్రింక్ తాగితే ఎలా ఆనందిస్తారో అలాగే ఆనందిస్తూ, రుచిని ఆస్వాదిస్తూ, మరి దాంట్లో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు పొందేటటువంటి ఒక చక్కని డ్రింక్ని మనం తెలుసుకుందాం. అయితే దీంట్లో కలిసేటటువంటి ఇంగ్రీడియంట్స్కి కూడా ప్రత్యేకతలు ఉన్నాయి. ఏమిటి ఇంగ్రీడియంట్స్? ఒకటి ఈ దోసకాయ. చూడండి, ఈ కీరా దోసకాయ ఇది చూడటానికి ఒక చల్లగా ఉంటుంది. అందుకే దాన్ని కట్ చేసి మనం కళ్ళ మీద కూడా పెట్టుకుంటూ ఉంటాం. చల్లగా ఉండటమే కాదు, ఖనిజాలు, వైటమిన్లు, ఇంకా ఎలక్ట్రోలైట్స్ ఇవన్నీ కూడా దీంట్లో పుష్కలంగా ఉంటాయి. ఈ దోసకాయ మీ శరీరాన్ని బాగా హైడ్రేట్ చేస్తుంది. మామూలుగా నీళ్లు తాగటం కష్టం కొంతమందికి, కానీ ఇలాగ కాయ రూపంలో తినడం ఈజీ. కాబట్టి ఇది హైడ్రేట్ చేస్తుంది. కీరా దోసలో 95% నీటి శాతం ఉంటుంది. అలాగే ఆస్కార్బిక్ యాసిడ్, అలాగే కెఫిక్ యాసిడ్, ఇలాంటి కొన్ని సమ్మేళనాలు ఉన్నాయి. ఇది మన శరీరంలో ఎక్కువ నీరు ఉండేలాగా చేస్తుంది. అంటే డీహైడ్రేట్ అవ్వకుండా కాపాడుతుంది. దీంతో మన శరీరంలో ఉండేటువంటి ఆ చెడు వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్ళిపోతాయి. కీరా దోసకాయలో క్యాలరీలు ఏమో బాగా తక్కువ ఉంటాయి. అది ఇంకొక ఆసక్తికరమైన విషయం. కాబట్టి అదే సమయంలో ఇలాంటి ఈ శీతాకాలం మనం బరువు పెరుగుతూ ఉంటాం. కాబట్టి బరువు పెరగకుండా బరువు తగ్గటానికి ఇది ఉపయోగపడుతుంది. ఇక తర్వాతది ముఖ్యమైనటువంటిది ఏంటంటే ఈ నిమ్మకాయ. నిమ్మకాయలో చాలా అవసరమైన వైటమిన్లు ఉంటాయి, ఖనిజాలు ఇలాంటివన్నీ కూడా బాగుంటాయి. దీన్ని మనం మామూలుగా వంటకాలలో డైరెక్ట్గా కూడా పిండుకొని కూడా వాడుకుంటూ ఉంటాం. నిమ్మకాయలో వైటమిన్ సి అనేది ఎక్కువ ఉంటుంది. అందుకే ఈ విటమిన్ సి రిచ్ ఫ్రూట్స్లో ఈ నిమ్మకాయ మొదట ఉంటుంది. అలాగే దీంట్లో క్యాలరీలు ఏమో తక్కువ ఉంటాయి. ఇది మెయిన్గా ఇమ్యూనిటీ, ఈ కరోనా నేపథ్యంలో, ఈ ఒమిక్రాన్ నేపథ్యంలో ఈ ఇమ్యూనిటీని పెంచడానికి సహాయపడుతుంది. అలాగే బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. 100 గ్రాముల నిమ్మ రసంలో కేవలం 29 క్యాలరీలే ఉంటాయి. ఇంకా నిమ్మ గుజ్జులో కూడా అంతే. నిమ్మకాయ శరీరాన్ని డీటాక్సిఫై చేస్తుంది. అది ఇంకొక ఆసక్తికరమైన విషయం. అలాగే హాని చేసేటటువంటి బ్యాక్టీరియాని బయటికి పంపుతుంది. ఇది కొన్నిసార్లు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయే, అలాంటి, అంటే ఈ ఏదైతే ఈ బ్యాక్టీరియా ఉంటాయో అవి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కారణం అవుతూ ఉంటాయి. నాన్ స్పెసిఫిక్గా చాలామంది బాధపడుతూ ఉంటారు యూటీఐ తోటి. అలాంటి వాళ్ళకి దీంట్లో ఉండేటువంటి ఆ నేచర్ వల్ల, ఎసిడిక్ నేచర్ వల్ల శరీరంలో ఇలాంటి ఈ ఎసిడిక్ కంటెంట్ ఉంటుంది. కాబట్టి బ్యాక్టీరియాకి వ్యతిరేకంగా పనిచేస్తుంది. అలాగే pH స్థాయిని కూడా క్రమబద్ధీకరిస్తుంది. కాబట్టి ఇన్ని ఉపయోగాలు ఈ నిమ్మకు ఉన్నాయి. తర్వాత మనం చెప్పుకోవాల్సింది ఈ పుదీనా గురించి. కొన్ని వందల సంవత్సరాల నుంచి మనం ఈ పుదీనాని మనం వాడుతూ ఉన్నాం వంటకాల్లో. పుదీనా గొప్ప ఔషధ గుణాలు ఉంటాయి దీంట్లో. దీన్ని ఫ్రెష్గా తినొచ్చు, అది దీని మరో ప్రత్యేకత. పుదీనా చాలా శక్తివంతమైన యాంటాక్సిడెంట్స్ ఉండేటటువంటి ఒక మూలిక. రక్తంలో చక్కెర స్థాయిని కూడా అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. ఇది
చర్మం డ్యామేజ్ని అంటే ఆ సూర్యకిరణాల తాకిడి ఇలాంటి వాటి నుంచి కాపాడటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అన్నిటికీ మించి దీంట్లో జీర్ణక్రియని మెరుగుపరిచేటువంటి గుణాలు ఉన్నాయి. అలాగే బరువు తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. పుదీనా మెటబాలిజాన్ని అంటే జీవక్రియని వేగవంతం చేస్తుంది. అంటే మెటబాలిజానికి సహాయపడే కొన్ని ఎంజైముల్ని ఇది స్టిమ్యులేట్ చేస్తుంది. కాబట్టి ఇది అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. మెయిన్గా ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి సహాయపడుతుంది. కాబట్టి దగ్గు, ఆ శ్వాస మార్గాల్లో ఉండేటువంటి ఆ వాపు ఇలాంటి వాటిని తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. మరి అసలైన విషయం ఏంటంటే ఇలాంటి ఈ పదార్థాలను ఉపయోగించి ఈ వైటమిన్ సి రిచ్ డ్రింక్ని ఎలా తయారు చేసుకోవాలి ఇది మనం తెలుసుకోబోతున్నాం. ఒక దోసకాయ అంటే కీరా దోస, అలాగే సగానికి కోసిన నిమ్మకాయ, ఇంకా ఒక కప్పు పుదీనా రసం, ఇంకా ఒక చిటికెడు నల్ల ఉప్పు ఇలా సిద్ధం చేసుకోండి. ఒక మిక్సీ గిన్నెలో మనం చెప్పుకుని ఈ పదార్థాలన్నింటినీ వేయండి. ఫైనల్గా చిటికెడు నల్ల ఉప్పు లేదా ఆ చాట్ మసాలా వేసి బ్లెండ్ చేసేయండి. ఇప్పుడు దీన్ని ఒక గ్లాసులో తీసుకొని తాగండి. భలే రుచిగా ఉంటుంది. ప్రతిరోజు ఒక గ్లాస్ దీన్ని తాగుతూ ఉంటే మీ ఇమ్యూనిటీ పెరుగుతుంది. అలాగే ఈ సీజనల్ డిసీజెస్ మీ మీద దాడి చేయకుండా ఉంటాయి. ఇలాగా ఈ ఒమిక్రాన్ నేపథ్యంలో మీ ఇమ్యూనిటీని పెంచుకోవడానికి ఆ మాటకొస్తే ఒమిక్రానే కాదు, చాలా రకాల ఫ్లూలు ఇలాంటివన్నీ ఉంటున్నాయి, దాడి చేస్తున్నాయి. కాబట్టి వీటి నుంచి రక్షణ పొందడానికి ఇది మీకు సహాయపడుతుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో అప్లోడ్ అయ్యి అవడంతోనే ఆ వీడియోని మీరు మిస్ అవ్వకుండా ఉండటం కోసం ఆ బెల్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే ఇంతటి చక్కటి విషయాలు ఇతరులకు కూడా ఉపయోగపడే విధంగా ఈ వీడియో తాలూకు లింక్ ఉంటుంది కదా, దాన్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, CBCID కాలనీ, హైదర్నగర్, హైదరాబాద్ 5,85,000, తెలంగాణ స్టేట్, ఇండియా. ల్యాండ్ మార్క్ కుకట్పల్లి ఏరియా, మెట్రో టైన్ పిల్లర్ నంబర్ A663. ఈమెయిల్ muralymanohar2008@gmail.com. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.